హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు, ఇక ఇటు 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,000 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తను రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటో అని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక రాష్ట్రంలో 2,000 రూపాయల 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరికైతే పోయిన నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో సో అటువంటి వారందరూ ఏం చేయాలి, జమ కానటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఏ తేదీ నుంచి జమ చేయనున్నారు, ఎవరెవరికి జమ చేయనున్నారు, దీనికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తే అటు మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ప్రతి నెల ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ పథకాల కింద ఈ డబ్బులు అనేది విడుదల చేయనున్నారో సమాచారాన్ని అయితే ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండా లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అనేది పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లో 4,000 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు అయితే పరచడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యలో ఇంకా ఎక్కువ మందిని సంఖ్యలో చేర్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఇక 44 లక్షల మందిలో నుండి చాలా మందిని ఇంకా పెన్షన్ల నుంచి తీసే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికోసం మనకి దాదాపు ఏప్రిల్ నెల చివరిలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు భారీ అప్డేట్ను అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక అన్ని సరిగ్గా ఉంటే నిధుల సర్దుబాటు అప్పటి వరకు కుదిరినట్లయితే మనకి దాదాపు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు, అటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి మహిళకి 18 నుండి 55 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఖాతాలలో మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ చేసిన వెంటనే ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయంట. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.